నరేష్ అగస్త్య ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన డార్క్ కామెడీ ఎంటర్టైనర్ గుర్రం పాపిరెడ్డి. మురళీ మనోహర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను వేణు సద్ది, అమర్ బురా, జైఖాన్ నిర్మించారు. విడుదలైన రోజు నుండి ప్రేక్షకాదరణ లభిస్తుండటంతో సినిమా యూనిట్ ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతూ సక్సెస్ మీట్ను హైదరాబాద్లో నిర్వహించారు. థియేటర్స్ అన్ని నవ్వులతో కలకల్లాడుతున్నాయని నిర్మాతలు తెలిపారు. ఆ వేడుకను మనము చూద్దామా. అండ్ ఆఫ్ కోర్స్ బాబీ అండ్ మురళి దగ్గరుండి మొత్తం నడిపించారు. థ్యాంక్ యూ సార్. ఐఎమ్ ఎవర్ గ్రేట్ఫుల్ ఫర్ బోత్ ఆఫ్ యూ ఫర్ వాట్ ఎవర్ యూ హ్యావ్ డన్. ఐ నో ఇట్ ఇస్ నాట్ ఈజీ. చాలా నేర్చుకున్నాను, నేర్పించారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా ఆర్టిస్టుల గురించి చెప్పాల్సింది, చాలా వెరీ ఫ్రెండ్లీ గ్రూప్ అండి. అందరూ చూసారు కదా, ఇంతమంది అందరు జోకులు వేసుకుంటారు ఒకళ్ళ మీద ఒకళ్ళు. నా మీద కూడా జోకులు వేస్తారు. ముఖ్యంగా మన తమ్ముడు జీవన్ తమ్ముడు సార్ బొట్టు పెట్టుకొని వచ్చారు, చాలా బాగుంది. మళ్ళీ ఈరోజు మేకప్ ఫర్ యూ. వెరీ నైస్. థ్యాంక్ యూ ఫర్ యూ. సి వాళ్ళ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. చాలా ఒక టీమ్ లాగా చాలా బాగా చేశారు. మీరు మూవీలో కూడా చూసుంటారు, అందుకే అది చాలా వచ్చింది. సో థ్యాంక్ యూ సో మచ్ అగైన్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఫరియా, నరేష్, అఫ్ కోర్స్ రాజ్ కుమార్ కసిరెడ్డి గారు ఇరగదీసిండ్రు. అఫ్ కోర్స్ వంశీ గారు కామెడీ అయితే దీంట్లో నేను మొన్న చెప్పినట్టు మీరు అందరు చూసుంటారు. ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఇది ఒక చిన్న ఐడియాతో స్టార్ట్ అయింది. దానికి హెల్ప్ చేసిన పూర్ణ కానీ, నిరంజన్ కానీ, హౌ ద స్టోరీ ఈజ్ బాన్, దానికి సపోర్ట్ ఇచ్చిన సంధ్య మ్యామ్కి, బాబీకి, అండ్ దాన్ని తీసుకెళ్ళి ఒక విజన్ లాగా కన్వర్ట్ చేసిన మా ప్రొడ్యూసర్స్ ఇద్దరు, అమర్ గారు అండ్ వేణు గారికి థ్యాంక్స్ అండి. అండ్ ఐ థ్యాంక్ ఆల్ ద స్టార్ కాస్ట్ అండి. ఎవ్రీ వన్ డిడ్ ద పార్ట్ వెరీ వెల్. సో ఎవర్ గ్రేట్ఫుల్ యూ గైస్. ఐఎమ్ రియలీ హ్యాపీ. అండ్ మా టెక్నీషియన్స్ అండి, కృష్ణస్వరూప్ సూరంపల్లి, అర్జున్ రాజా, అండ్ మా ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ మామిడి, ఎడిటర్ కార్తిక్ శ్రీనివాస్ గారు, అందరూ అండి చాలా విజన్లో నాతో పాటు రాత్రి మొదలు కష్టపడి పనిచేశారు. అండ్ థ్యాంక్స్ అలాట్ మీడియా. అండ్ యాజ్ జీవన్ గారు చెప్పినట్టు ఇది ఒక థ్యాంక్ యూ మీట్ అండి. అండ్ హోప్ఫుల్లీ వీల్ కమ్ బ్యాక్ విత్ బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ మేబీ ఇన్ కపుల్ ఆఫ్ డేస్. అండ్ ఇవాళ సాయంత్రం థియేటర్ విజిట్ చేస్తున్నాం అండి ఆర్టిస్టులు అందరము. అండ్ రేపు వెళ్ళిన ఆంధ్ర విజిట్ చేస్తున్నామండి. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ టు సీ లాట్ ఆఫ్ ఆడియన్స్ దేర్. అండ్ హోప్ఫుల్లీ దిస్ విల్ బి అ బ్లాక్ బస్టర్ మూవీ అండి. థ్యాంక్స్ అలాట్ వన్స్ అగైన్. హలో అండి, చాలా థ్యాంక్ యూ మీరందరికీ. ఒకే వీక్లో ఆల్మోస్ట్ 3-4 టైమ్స్ కలుస్తున్నాం, కానీ మీరు స్టిల్ ఆ ఎనర్జీతోనే వస్తున్నారు, మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. మీ ఎంకరేజ్మెంటే మాకు కూడా ఎంకరేజ్మెంటే. అండ్ మొన్న మూవీ చూసాం, అండ్ నేను కూడా ఫస్ట్ టైమే చూసానండి. ఇప్పుడు వరకు డబ్బింగ్లో కూడా కొంచెం అక్కడ చూస్తుంటాం, బట్ ఫుల్ ఆర్ఆర్తో ఎడిటింగ్లో అంతా చేశాక వీ ఆల్సో సో. అండ్ నిజం చెప్పాలంటే నేను చాలా క్రిటికల్గా ఉంటా, అంటే క్రిటిసిజం ఎక్కువ ఉంటుంది నా ఫిల్మ్స్ అయినా కూడా. నేను చాలా ఓకే ఎలా ఉంటుంది అని ఆ విజన్తో చూస్తాను. అండ్ ఐ థింక్ వివ్ డన్ అ ప్రిటీ గుడ్ జాబ్ అండి. ఐ థింక్ ఇఫ్ యూ హ్యావ్ ద ఛాన్స్ అండ్ మీరు సపోర్ట్ చేయాలనుకుంటే మీరు ఒక్కసారి మూవీ చూడండి. ఐ థింక్ యూ విల్ డెఫినెట్లీ లైక్ ఇట్. బికాస్ బేసిక్గా ఒక మిడిల్ బడ్జెట్ ఫిలిమ్స్కి బడ్జెట్స్ పెట్టరండి. నేను ఫిలిమ్స్ చేస్తాను కదా, మనకు ఒక ప్రాపర్ ప్రొడక్షన్ వాల్యూస్ కనపడాలి అంటే ఎందుకు అవసరం లేదంటారు. నేను లైక్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. బట్ దిస్ ఫిలింలో ప్రొడ్యూసర్స్ కానీ, డైరెక్టర్స్ కానీ, దేంట్లో కూడా ప్రొడక్షన్ డిజైన్ వైజ్ కానీ ఏది కాంప్రమైజ్ అవ్వలేదు. అట్లా కాంప్రమైజ్ అవ్వకుండా చేస్తే ఫిలిం ఎలా వస్తుంది అన్నది ఈరోజు ఎగ్జాంపుల్ అండి మాకు ఈ సినిమా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అమర్ గారు, వేణు గారు, బాబీ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మురళీ గారు, ఆయన నిజంగా ఎంత ప్రేమతో చేశారంటే ఈ సినిమా. అసలు మీరు సెట్లో నేను చూస్తే లైక్ మాకు కొంచెం నీరసంగా ఉన్నా కూడా ఆయన చూడంగానే ఎనర్జీ వస్తుంది అనమాట. డెఫినెట్గా ఎస్, ఆయన కోసం మనం చేయాలి, 100% ఈ సినిమా హిట్ అవ్వాలి. మా కోసం కాకపోయినా ఆయన కోసం, మురళీ గారి కోసం, అలా అంత ప్యాషన్ పెట్టి చేశారు ఈ సినిమా.